దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు 132 మంది మరణించగా 570 మంది గాయపడినట్లు సమాచారం. ఈ భూకంపం వల్ల సుమారు 1600 ఇళ్లు దెబ్బతినగా శిథిలాల కింద చాలా మంది చిక్కుపోయారని సమాచారం. పశ్చిమ కొలంబియాలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడ రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కున్న వారి కోసం గాలిస్తున్నాయి. కొలంబియాలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించగా భారీ నష్టం వాటిల్లింది. పశ్చిమ కొలంబియాలోని కాలి, కోప్టో, పెరీరా చుట్టుపక్కల ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు 132 మంది మరణించగా 570 మంది గాయపడినట్లు సమాచారం. ఈ భూకంపం వల్ల సుమారు 1600 ఇళ్లు దెబ్బతినగా శిథిలాల కింద చాలా మంది చిక్కుపోయారని సమాచారం. పశ్చిమ కొలంబియాలోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, కొలంబియాలో జరిగినటువంటి ఏదైతే భూకంప తీవ్రతతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్లేటటువంటి ప్రయత్నాలు కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే అందినటువంటి అధికారుల సమాచారం ప్రకారంగా దాదాపు 132 మృతి చెందారు. దాదాపు 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటి ఏదైతే అధికారులు ప్రకటించినటువంటిది. కానీ మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. చాలా మంది క్షతగాత్రులు కూడా ఆ భవనాల కింద కూడా చిక్కుకున్నటువంటి వాళ్ళు ఇంకా కూడా రెస్క్యూ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది కూడా కుటుంబ సభ్యులు కనపడటం లేదంటూ కూడా అటు ప్రభుత్వానికి అక్కడ ఏదైతే హెల్ప్ డెస్క్ కి సంబంధించినటువంటిది కూడా అక్కడ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధ్యక్షుడు అబెలాతో డీలా ఎస్బిల్లా ఏదైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతి కొద్ది సమయమే అయింది. అంతలోపనే ఈ భూకంపం రావడము, ఇంత భారీ నష్టం సంభవించడంతో ఒక్కసారిగా కూడా ప్రభుత్వ వ్యవస్థని కూడా తన ఆధీనంలో తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, కొంత అస్తవ్యస్తంగా ఉండేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటిది అక్కడ దాదాపు ఇటు కొలంబియాకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు దాదాపు ఇది ఎక్కువగా కూడా ఇటు కొలంబియాకు సంబంధించినటువంటి భూకంపాలు చిన్నవి చాలా తరచుగా కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇది మనకు రింగ్ ఆఫ్ ఫైర్ కి దగ్గరగా ఉండడంతో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కూడా 7.4 కు ఏదైతే నమోదైనటువంటిది. దీని తర్వాత కూడా 21 సార్లు భూమి కంపించినట్లు కూడా స్థానికులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు ఈ భూకంప తీవ్రతతో అక్కడ హాస్పిటల్స్ కూడా చాలా మటుకు కూడా నేలమట్టమైనటువంటిది. తర్వాత పాఠశాల విద్యార్థులు కూడా కొంతమంది ఉదయం స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా కొంతమంది స్కూళ్ళల్లో భవనాల్లో కూడా చిక్కుకున్నారు అన్నటువంటి కూడా వార్తలు ఉన్నాయి. దీనికి సంబంధించింది ఇంకా సమాచారం కూడా రావాల్సింది. కానీ దాదాపు 52 పాఠశాలలు కూడా ఏదైతే నేలమట్టం కావడము, తర్వాత హాస్పిటల్స్ దాదాపు 18 నుంచి 20 హాస్పిటల్స్ కూడా నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు ఏదైతే క్షతగాత్రులను కూడా చేర్చడానికి కూడా హాస్పిటల్స్ కూడా అక్కడ సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కానీ ఇంత భారీ భూకంపము 21వ శతాబ్దంలో ఇంత భారీ భూకంపము అసలు కొలంబియాని అంటే ఆర్థిక పరంగా అనుకోవచ్చు నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి. ఇంత భారీ భూకంపం ఎప్పుడు కూడా చూడలేదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటిది. కానీ మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ప్రస్తుతం ఉన్నది అంటూ కూడా అటు అధికారికంగా అటు ఇంటర్నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి సమాచారం. థాంక్యూ కళ.